భృగు మహర్షి వచ్చి విష్ణుమూర్తిని గుండెల మీద ఒక్క తన్ను తన్నాడు. ఒకసారి చూశాడు, ఈయన్ని లేపేస్తే ఎలా ఉంటుందని. సుదర్శన చక్రం తీసి భృగు మహర్షిని లేపేయచ్చు కదా, శక్తి లేదా ఆయనకి. కానీ ఆలోచించాడు, ఇతను ఎంతో శక్తివంతుడు, జ్ఞానవంతుడు, కానీ ఎందుకు నన్ను కాలుతో తన్నేశాడు ఇక్కడ? ఓహో, అతనికి జలసీ వచ్చింది. లక్ష్మీదేవితో నేను ఆనందంగా ఉండడం చూసి ఇతనికి జలసీ వచ్చింది, కడుపు మండిపోయింది. ఆ మంట ఒక మహర్షి వస్తే నా కడుపు మండిపోయిందంటే ఎవరన్నా ఒప్పుకోరు కదా. దానికి ఏం చేశాడు ఆయన? ధర్మం అన్న రంగు పులిమేశాడు. ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఎవడన్నా కామెంట్ చేస్తున్నాడంటే, కంప్లైంట్ చేస్తున్నాడంటే దాని మూలము వాడి కడుపు మంట. వాడు సాధిద్దామనుకున్నది వాడు సాధించలేదు, ఎదుటివాడు సాధించినప్పుడు వాడి కడుపు రగులుతూ మండుతూ ఉంటుంది. దానికి వాడు బయట పెట్టి దానికి ధర్మం అన్న రంగు పులిమేస్తాడు. అది సీక్రెట్. పత్రికారికి ఆ విషయం తెలిసిపోద్ది. అందుకే ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆడికి వచ్చి చంపదెబ్బ పడిపోద్ది. పత్రికారు ఉన్నప్పుడు ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చి దమ్ముంది ఎవడికన్నా? అందుకని ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా సబ్జెక్ట్ ఇచ్చేళ్ళారు, ఈ పద్ధతి అని ఇచ్చారు, వినయము, న్యాయము. భృగు మహర్షిని తన్నాడు వచ్చి విష్ణుమూర్తిని, స్వామి నీ పాదాలను పెట్టిని అని ఆయన పాదాలను కూడా మొదలుపెట్టాడు. అంతే, ఆయన సిగ్గుపడిపోయాడు. అంటే కాల్లో కన్ను నొక్కాడు అన్నది సినిమా భాష. అంటే విష్ణుమూర్తి అంతటోడు ఆయన పాదాలు నొక్కుతుంటే ఇంక ఉంటాడు ఆయన చచ్చిపోయాడు. అసలైన భృగు మహర్షి నిద్ర లేచాడు. అప్పుడు ఆయన దివ్యాత్మ స్వరూపుడు అయ్యాడు. ఆయన అహంకారం అంతా చనిపోయింది. అతని అహంకారం దేనివల్ల చనిపోయింది? విష్ణుమూర్తి యొక్క వినయంతో. ఇందాక చెప్పిన కేసులో ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క అహంకారం, వాళ్ళ తండ్రి గారి అహంకారం దేనివల్ల చనిపోయింది? పత్రిగారి యొక్క వినయంతో. చూసారా? భీష్ముడి యొక్క మరణ రహస్యం దేనివల్ల తెలిసింది? భీష్ముడి యొక్క వినయంతో. మన కథకు వస్తా. చాలామంది ఆడవాళ్ళు కంప్లైంట్ చెప్తుంటారు, సార్ మా ఆయన మటన్ వండమంటున్నాడు, చికెన్ వండమంటున్నాడు అని. వండకపోతే గొడవ. ఈ పాపం చాలామంది ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం ఉందండి. మేమేం చెప్పేస్తాం, ఆయన వదిలే తీసే పారే అంటాం. అది అంత సులువు కాదు, కుటుంబం కదా. మీరు అటు మెంగలేక ఇటు కక్కలేక ఉంటారు. చాలామందికి ఆ ప్రాబ్లం ఉంది. దీనికి సొల్యూషన్ ఏం లేదండి. ఒక ఆమె ఉంది హైదరాబాద్లో, ఈమెకి ఈ సబ్జెక్ట్ చెప్పాను, ఈ భీష్ముడి సబ్జెక్ట్ చెప్పాను. ఆమె ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయన్ని కూర్చొని ఉన్నాడు. ఆ రోజు ఆదివారం మటనో కర్రీ ఏదో తెచ్చాడు. ఈమె తలకాయ తీసుకెళ్ళి ఆయన పాదాల మీద పెట్టేసింది. పెట్టేసి, ఏమండి నేను వండలేను, నాకు మీరు వరం ఇవ్వండి అందే. చూడండి భాష. ఏమివ్వాలి? నాకు వరం ఇవ్వండి, మీరే నా దేవుడు, నేను ఈ రోజు నుంచి వండను. పర్వాలేదు కాదు, నాకు వరం ఇవ్వండి. పర్లేదు మీ అమ్మగారు ఊరుకోరు. మీ అమ్మతో నేను చెప్తాను, నన్ను వదులు. నేను ధ్యానం చేస్తున్నాను, మీరందరూ రాక్షసులు, మాంసం తినకూడదు, నేను వండకూడదు అంటే ఏ మొగుడు ఊరుకుంటాడండి? చెప్పండి. వాళ్ళ ఈగో వాళ్ళకు ఉంటుందా ఉండదా? ఎదుటివాడి ఈగో అని నువ్వు రెస్పెక్ట్ చేయడమే వినయము. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు. త్రివిక్రమ్ గారికి చప్పట్లు కొడదాం. త్రివిక్రమ్ గారికి కూడా చప్పట్లు కొట్టరు గట్టిగా. మనకు అందరూ మాస్టర్సే. ఓకే, చేతలు ఏముండాలండి? నీకు ఎప్పుడు సమస్య వచ్చినా ఈ అస్త్రం వాడేయండి. ఈ అస్త్రాలు ఇవి మీకు తెలియట్లే, ఇదేంటో. ఇప్పుడు తరం వాళ్ళకి తెలియదు, ఇది రాబోయే తరాల వాళ్ళకి తెలుస్తుంది దీని విలువ ఏంటో. పాశుపత అస్త్రాలు ఇవన్నీ. అందుకని ఇక నుంచి ఏం చేయాలి అంటే, ఇంపార్టెంట్ పర్సన్ అయితే ప్రతి ఒక్కరు కాళ్ళు పట్టుకో ఒక్కర్లా, వాళ్ళతో మన జీవితం మమేకమై ఉంది, వేరే ఆప్షన్ లేదు. తలకాయ తీసుకెళ్ళి కాళ్ళ మీద పెట్టాయి, అగర్భ శత్రువు అయినా సరే వాడి హృదయం ఓపెన్ అయిపోతుంది. మిత్రులారా, వినయానికి అంత శక్తి ఉంది. తర్వాత రెండో పాయింట్లోకి వెళ్దాం. రెండో పాయింట్ ఏంటి? చేతలోన న్యాయము. గుర్తుపెట్టుకోండి, వినయంతో చేసిందే ధర్మం అవుతుంది. నువ్వు వినయంతో చేయకుండా చేసిందే అది రాజకీయం అవుతుంది, లేదా ప్రణాళిక అవుతుంది, లేకపోతే శకునమా ఉన్నాడు కదా అలా అవుతుంది. శకుని వినయంతో చేయలా, ప్లాన్తో చేశాడు. బట్ ఆఖరికి మరణం శకునికే. వినయంతో చేయండి, మీదే విజయం. ఎవరి మీదైనా, ఎలాంటి వాడి మీదైనా అస్త్రం పనిచేస్తుందండి. ఇక రెండో పాయింట్ న్యాయం. ఏమండి, మీరు చేసే ప్రతి పనిలో న్యాయం ఉండాలండి. ఒక కోడికి ప్రాణం పోతుందంటే ఊరుకుంటాం మనం? మాంసం తినద్దని చెప్తున్నాం. ఈవెన్ ఒక పురుగును కూడా చంపడానికి ఇష్టపడట్లేదు కదా మనం. మరి మరొకళ్ళ మీద నిందలు ఎలా వేస్తాం? వాడు అలాంటోడు, వీడు ఎలాంటోడు అని ఎలా అంటాం? అందులో న్యాయం ఉండాలి. సరే, అది అన్యాయం జరిగింది, ఇన్వెస్టిగేషన్ తెలుసుకో. న్యాయం లేకుండా చేసింది ఖచ్చితంగా అది నీకు కర్మ అవుతుంది. మిత్రులారా, ఖచ్చితమైన న్యాయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే న్యాయం లోపించిందో అప్పుడు నువ్వు దాన్ని మళ్ళా తిరిగి తీసుకోవాలి. దాన్ని సారూప్యత సిద్ధాంతం అంటారు.
ఇప్పటికే మీ జీవితాల్లో చాలా వచ్చేసినాయి చూసుకోండి. చిన్నప్పుడు కానీ, మీరు వయసులో ఉన్నప్పుడు కానీ, మీ కోడల పట్ల కానీ, లేకపోతే మీ వాళ్ళ పట్ల కానీ ఏదైతే చేశారో అది తిరిగి మీ లైఫ్లో ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు సారూప్యత, న్యాయము. ధర్మరాజు ఎలా చనిపోయాడు మీకు తెలుసా? ధర్మరాజు మరణించలా. ఫిజికల్ బాడీతో 9th ప్లానెట్కి వెళ్ళిన మోక్షానికి అర్హుడైన ఏకైక అద్భుతమైన వ్యక్తి ఆయన ధర్మరాజు. చప్పట్లు కొడతాం ధర్మరాజుకే. ఒకసారి ఏం జరిగిందంటే, పంచపాండవులు అందరినీ చంపుదామని చెప్పి అశ్వత్థామ చంపేశాడు నిద్రపోతున్న వాళ్ళే. బట్ వాళ్ళెవరు? పంచపాండవులు కాదు, వాళ్ళ పిల్లలు, ఉప పాండవులు. అంటే ద్రౌపదికి పంచపాండవులకి పుట్టిన పిల్లలు 5గురు చనిపోతారు. పొద్దున్నే కుంతిదేవి ఆ శవాలను వేసుకొని ఏడుస్తూ ఉంటుంది బేరమని. ధర్మరాజు కూడా ఏడుస్తూ ఉంటాడు, బాధపడుతుంటాడు. ఆయన తల్లి కుంతిదేవి అంటది, ఏం జరిగింది ధర్మనందన? ధర్మం ఏం మిగిల్చింది మనకి? మన బిడ్డలు చూడు ఎలా అన్యాయం అయిపోయారో. ఎప్పుడు ధర్మం గురించి మాట్లాడతావు, ధర్మంలోనే ఉన్నానంటావు, చూడు ఏం జరిగిందంటే అప్పుడు అంటాడు ధర్మరాజు, అమ్మా ఒకసారి వెనక్కి వెళ్ళు అంటాడు. వెనక్కి వెళ్తే లక్క ఇల్లు తగలబడ్డప్పుడు పంచపాండవులు 5గురికి అన్నం పెడతారు, భోజనం పెడతారు. పంచపాండవులు కుంతిదేవి ఒక లక్క ఇంట్లో ఉంటారు. ఆ కథ తెలుసు కదండి. ఆ లక్క ఇల్లు తగలబడేటప్పుడు వాళ్ళు ఆ భోజనం, ఎవరో నిషాద స్త్రీ వస్తుంది, ఒక నిషాద్ అంటే బిచ్చకత్తె, ఒక 5గురు పిల్లల్ని తీసుకొని వస్తుంది. వాళ్ళకి భోజనం పెడతారు, తినేసి వరండాలో పడుకుంటారు వాళ్ళు. వీళ్ళు కూడా తినబోతుంటే ఆ పిల్లి ఏదో తినేసి సృహద పడిపోద్ది. అప్పుడు అర్థమవుద్ది ఈ అన్నంలో ఏదో విషం కాదు, మత్తు ఉంది ఇందులో, మనం తినకూడదు ఇదని చెప్పేసి వాళ్ళ అంతా సర్దుకొని టన్నలో ఒకటి తవ్వుకుంటారు బయటికి వెళ్ళడానికి. కరెక్ట్గా అప్పుడు అగ్నికి రగులుతుంది, ఆ ఇల్లంతా మండిపోతూ ఉంటుంది. అప్పుడు బయటికి వెళ్ళిపోయేటప్పుడు ధర్మరాజు అంటాడు, అమ్మా ఆ తల్లిని ఆ పిల్లల్ని కూడా నిద్ర లేపుదాం, వాళ్ళు కూడా తప్పించుకుంటారు, వాళ్ళని కూడా మనం రక్షిద్దాం అంటాడు. అప్పుడు కుంతిదేవి ఏమంటారు తెలుసా? వద్దు ధర్మనందన, సైలెంట్గా ఉండు, వాళ్ళు చనిపోయారు అనుకో, ఆ శవాలు మన శవాలు అనుకొని మనల్ని ఎతకడం మానేస్తారు, కొంతకాలం మన అండర్గ్రౌండ్లో ఉందామా అంటది ఆమె. ధర్మరాజు చిన్నపిల్లోడు అనమాట, ఒప్పుకోడు. నీకు పద, నీకేం తెలియదు పద, అది ఈశ్వరుడు ఇచ్చిన అవకాశం అని ఆమె వెళ్ళిపోతుంది. ఆ ఇల్లు మండిపోద్ది. 5గురు ప్లస్ ఆ తల్లి 6గురు చనిపోతారు. పొద్దున్నే భీష్ముడు వస్తాడు, వాళ్ళని శవాలని, ఎముకలు ఉంటాయి కదా, అప్పట్లో DNA టెస్ట్ లేవు కదా, అవన్నీ చూసి పంచపాండవులు చనిపోయారని డిక్లేర్ చేస్తారు. కొంతకాలం వరకు వీళ్ళు చనిపోయారు అనుకుంటారు. వీళ్ళు బయటికి వెళ్ళిపోయి బాగా బలంగా తయారయ్యి మళ్ళీ ద్రౌపదిని పెళ్లి చేసుకొని వాళ్ళందరూ తిరిగి వస్తారు. అది వేరే కథ. అది గుర్తు తెచ్చుకోమ్మా, ఆ రోజు 5గురు పిల్లల చావుకు నువ్వు కారణం కాలేదా? కుంతిదేవి షాక్ అవుతుంది. దానికి నాకేంటి సంబంధం, అది నేను చంపానా అంటది. నువ్వు చంపలేదు, కానీ నువ్వు వాళ్ళని రక్షించడానికి అవకాశం ఉన్నా రక్షించలేకపోయావు. అది తిరిగి అదే అగ్ని మన పిల్లల రూపంలో, మృత్యు రూపంలో వచ్చింది అంటాడు. చూడండి ధర్మరాజు ఎంత లోతైన న్యాయం ఉందో. చప్పలు కొడుకుందాం న్యాయానికి. ఇప్పుడు ధర్మరాజు రియలైజ్ అయ్యాడా లేదా? అయ్యాడు కదా. అందుకని ధర్మరాజుకి సారూప్యత సిద్ధాంతం కర్మ సిద్ధాంతంగా మారలేదు. కర్మ సిద్ధాంతం అనగానే ఎప్పుడు మీరే గుర్తొస్తారు సార్, నాకు చేపలు కొట్టాలి మీకు నిజంగా. కర్మ సిద్ధాంతం అన్న బుక్, ఇంత చిన్న బుక్, అది ఇప్పుడు అవైలబుల్ ఉందో లేదో నాకు తెలీదు. అప్పట్లో మేము దాన్ని చదువుకునేవాళ్ళం. సార్ తయారు చేసింది, అది ప్రింట్ వేయించింది. అద్భుతం అసలు ఆ పుస్తకం, అది కర్మ సిద్ధాంతం. మొత్తం ఉంది ఇన్ఫర్మేషన్ అంతా అందులో. సో ఇక్కడ ధర్మరాజు రియలైజ్ అయ్యాడు కాబట్టి అతని మరణము సంభవించలేదు. ఫిజికల్ బాడీతో హాస్టల్ వాళ్ళు వెళ్ళిపోయాడు అంటే అతని యొక్క కర్మ అక్కడితో పులి స్టాప్ పడిపోయింది. కానీ కుంతిదేవి రియలైజ్ అవ్వలేదు, న్యాయంలో లేదు. అందుకని ఆమె మరణము మరలా తిరిగి అదే అగ్నిలో సంభవించింది. కుంతిదేవి, ధృతరాష్ట్రుడు, గాంధారి, వీళ్ళు ముగ్గురు రిటైర్డ్ అయిపోయిన తర్వాత అడవిలో ఒక కుటీరం కట్టుకొని అక్కడే వనప్రస్థంలో ఉంటారు. అగ్నికి నిప్పంటుకొని మొత్తం అడవంతా తగలడుతూ వీళ్ళ ముగ్గురు ఆ కుటీరంలో మాడిపోయి చనిపోతారు. చూడండి ఎంత బతికి ఆఖరికి ఎందుకు అలా చనిపోయారు. ఆ బిడ్డలు చనిపోతూ ఉపేక్షగా ఉన్నందుకు కుంతిదేవికి, తన కొడుకులు హత్యాకాండ చేసినప్పుడు దానిని శిక్షించకుండా ఆ కేసుని నిర్వీర్యంగా చేసినందుకు ధృతరాష్ట్రుడికి, తన బిడ్డలకు వత్తాసు పలికినందుకు గాంధారికి, ఈ ముగ్గురు ఆ కర్మను అనుభవించారు.